క్లబ్ వెహికల్ డ్రైవర్ ఆత్మహత్యకి జగన్ ప్రభుత్వం కాంట్రాక్టులే కారణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు. తడి పొడి చెత్త స్వీకరించి స్వేచ్ఛంద్ర క్లబ్ వెహికల్ డ్రైవర్ కామెండెడ్ ఆంజనేయులు మరణానికి నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛంద్ర క్లబ్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర నుంచి గంట స్తంభం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్వేచ్ఛంద్ర క్లబ్ వెహికల్స్ ను ఏర్పాటు చేసి ఆ వెహికల్స్ లో డ్రైవర్లకు ఉపాధి కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా దోచుకుంటున్నారని, ఈఎస్ఐ హెల్త్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఒక డ్రైవరు 8 నెలల నుంచి జీతం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, అప్పులోళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ భరించలేక ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంజనేయులు గారు చేసుకున్నది ఆత్మహత్య కాదు, ఇది నిజంగా ప్రభుత్వ హత్య. ఇవాళ కాంట్రాక్టర్లు కలిసి ఇవాళ డ్రైవర్లని హత్య చేశారు. ఇవాళ మేము ఏఐటీసీగా ఆంధ్రప్రదేశ్ క్లాబ్ వెహికల్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్గా ఇవాళ మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి నిర్లక్ష్యం ఇవాళ వాళ్ళ బతుకులు తీసుకెళ్ళి కాంట్రాక్టర్ల చేతిలో, ఒక దళారీ వ్యవస్థ చేతిలో పెట్టడం వల్ల ఒక డ్రైవర్ ప్రాణం పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ మేము ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం, చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి డ్రైవర్కి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు క్లాబ్ వెహికల్ డ్రైవర్లు అనుభవిస్తున్నటువంటి బాధలు వినండి. వాళ్ళకి ప్రతి నెల జీతం వచ్చేటట్టు, వాళ్ళకి సరిపడేటట్టు జీతాన్ని పెంచండి. పిఎఫ్, ఈఎస్ఐ వచ్చే అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మీ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళని పర్మనెంట్ చేయండి. ఇదే మిమ్మల్ని కోరుతున్నాం. లేదంటే తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. డ్రైవర్ మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నది, ఆంజనేయుల్లాగా మీరెవరూ కూడా దయచేసి ఆత్మహత్యలు పాల్పోకండి. పోరాడదాం. పోరాడి మన జీతాల్ని, మన ఉద్యోగ భద్రతని సాధించుకుందాం. మీ వెనక 104 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీగా మేమంతా మీకున్నాం. దయచేసి డ్రైవర్ మిత్రులారా, అటువంటి అధైర్యానికి కోల్పోవద్దని మేము చెప్తున్నాం. విజయనగరం నుంచి చనిపోయినటువంటి ఆంజనేయులు గారికి నివాళులర్పిస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.